ఇద్దరు బలమైన నేతల మధ్య ఆధిపత్య పోరు ఆ నియోజకవర్గాన్ని ఎప్పుడూ రణరంగంగానే మారుస్తుందట. సాధారణంగా రాజకీయ ప్రత్యర్థులు ఎన్నికల వరకు మాత్రమే పోరాడేవారు. కానీ అక్కడ ఎన్నికలు ముగిసి 2 ఏళ్లు పూర్తయినా ఆ నేతల మధ్య యుద్ధం ఆగడలేదు. ఇటీవల జరిగిన గొడవ కూడా రాజకీయ తుఫానుకు కారణమవుతోంది. అంటే అక్కడి రాజకీయ వేడి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు అది రాష్ట్ర రాజకీయాల కథ కాదు, అనంతపురం జిల్లా తాడిపత్రి రగడ. ఇక్కడ 2 పేర్లు వినిపిస్తే చాలు, పొలిటికల్ హీట్ పెరుగుతుంది. ఆ ఇద్దరే, ఒకరు జేసీ ప్రభాకర్ రెడ్డి, మరొకరు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఆ ఇద్దరి మధ్య పోరు ఇప్పుడు పార్టీలను దాటి వ్యక్తిగత పోరుగా మారిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తాడిపత్రి అంటే రాయలసీమ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నియోజకవర్గం. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఉద్రిక్తతలకు ఆ 2 కుటుంబాల మధ్య వైరానికి అడ్డాగా నిలిచిన ప్రాంతం. అలాంటి చోట 2019లో వైసీపీ తుపాను ధాటికి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం అప్పట్లో పెద్ద రాజకీయ సంచలనం అయింది. అక్కడితో ఆ కుటుంబాల యుద్ధం కథ ముగియలేదు. అసలు కథ ఇక్కడి నుంచే మొదలైంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ కుటుంబంపై, ప్రత్యేకించి జేసీ ప్రభాకర్ రెడ్డిని అతని కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి, వారి అనుచరులపై వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసింది. ఆర్థికంగానూ రాజకీయంగానూ దెబ్బతీసి వందల సంఖ్యలో కేసులు నమోదు చేశారు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న సమయం మొత్తం ముందస్తు నోటీసులు, అరెస్టులు, జైలు, ఇలానే గత 5 సంవత్సరాలు గడిచేయట. ఇవన్నీ రాజకీయ కక్ష సాధింపేనని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికీ బయటపెడుతున్నారు. అంతేకాకుండా పెద్దారెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ తనను, తన కొడుకును తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ప్రతి సందర్భంలో గుర్తు చేసుకుంటున్నారు. అయితే 2024 ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి రావడం, తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆశించినట్లే జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజకీయ సమీకరణాలు మారాయి. వైసీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పెట్టిన పెద్దారెడ్డిపై రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు జేసీ సిద్ధమయ్యారు. గత 2 ఏళ్ల నుంచి పెద్దారెడ్డిపై ఏదో రకంగా ప్రతీకారం తీర్చుకునేందుకు పావులు కదుపుతున్నప్పటికీ ఆయనకు పార్టీ నుంచి సహకారం లభించలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక విషయం మాత్రం బహిరంగంగానే చెబుతున్నారు. తనకు పార్టీతో ఎలాంటి శత్రుత్వం లేదని, కేతిరెడ్డి పెద్దారెడ్డితో మాత్రమే రాజకీయ వైరం ఉందని, అంతేకాదు కేతిరెడ్డితో సహా 24 మంది తప్ప మిగతా వైసీపీ నేతలు కావచ్చు, మరెవరైనా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకోవచ్చు అని అభ్యంతరం లేదని కూడా ప్రకటించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేస్తూ కరపత్రాలు కూడా పంచారు. అయితే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో అదే రోజు వైసీపీ వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం. 2 కార్యక్రమాలు ఒకే రోజు, ఒకే నియోజకవర్గం. శాంతి భద్రతల్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు అనుమతులు నిరాకరించారు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు రాజకీయంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఓవైపు నుంచి ఫుల్ స్టాప్ పెట్టేద్దామనే స్టేజ్కి వచ్చాయి. ఆ కార్యక్రమం ముగిసిన కొద్ది రోజులకే 2 వర్గాల కార్యకర్తలు ఓ టీ స్టాల్ వద్ద దాడులు చేసుకున్న ఘటనలో వైసీపీ వర్గానికి చెందిన నాయకుడు తీవ్ర గాయాలు పాలయ్యాడు. ఆయనను పరామర్శించిన వైసీపీ నాయకులు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. తాడిపత్రిలో జేసీ అరాచక పాలన సాగిస్తున్నారని, కక్షలు కార్పణ్యాలతో నిత్యం కార్యకర్తలను ఉసిగొల్పుతున్నారని, జేసీ వైఖరికి నిరసనగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి తాడిపత్రిలో సామూహిక మౌన దీక్షకు పిలుపునిచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి పోలీసుల అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ పెద్దారెడ్డి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే పోలీసుల అనుమతి ఇవ్వకపోయినా కేతిరెడ్డి పెద్దారెడ్డి మౌన దీక్ష ఎలా చేస్తాడని జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. హైకోర్టు ఉత్తర్వుల్లో కూడా షరతులతో కూడిన అనుమతులు మాత్రమే ఇచ్చిందని స్పష్టం చేశారు. ఏదైనా కార్యక్రమం చేయాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అందులో స్పష్టంగా ఉందని ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పెద్దారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసే వరకు పోలీస్ స్టేషన్ ఎదురుగా వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక మరోవైపు కేతిరెడ్డికి మద్దతుగా జిల్లా వైసీపీ నాయకులు తాడిపత్రి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ అరెస్టులు, వాగ్వాదాలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీశాయి. ఇక్కడే జేసీ మరో ప్రశ్న సంధిస్తున్నారు. ఇది కేవలం తన వ్యక్తిగత రాజకీయ వైరమైతే జిల్లా వైసీపీ నాయకులు ఎందుకు రంగంలోకి దిగారు అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పెద్దారెడ్డి ఇబ్బందులకు గురి చేసినప్పుడు వారంతా ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు సంధించారు. మరోవైపు వైసీపీ మాత్రం పార్టీ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని, ఎదురు
ఎదురుదాడి చేసింది. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఇప్పుడు మాట్లాడుతున్న నేతలందరికీ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అంటూ ప్రశ్నించారు. తాను ఏది మాట్లాడినా ఆధారాలతో సహా మాట్లాడతానని అన్నారు. అన్నింటికీ సమాధానం చెప్పాలని జేసీ ప్రభాకర్ రెడ్డి వైసీపీ నేతలకు సవాలు విసిరారు. ఈ ఆధారాలతో కోర్టుకు కూడా వెళ్తానని, ఎవరికైనా అనుమానాలు ఉంటే లాయర్లను కూడా తీసుకొచ్చి చూపించుకోండి అంటూ ఘాటుగానే విమర్శించారు. అయితే ఈ విమర్శలకు దీటుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఇద్దరు పద్ధతి మార్చుకుందామని, ఇంతటితో ఈ గొడవలన్నీ ఆపేద్దాం, స్నేహంగా ఉందాం, ప్రజల కోసం నిలబడదామని ఎవరైనా కోఆర్డినేట్ చేసి సంధి చేస్తే ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కూర్చుని టిఫిన్ చేద్దామని అన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. అయితే పెద్దారెడ్డి అందిస్తున్న ఈ స్నేహహస్తాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి అందుకుంటారా లేక నిరాకరిస్తారా వేచి చూడాలి. ఒకవేళ ఈ ఇద్దరు నేతలు సంధి చేసుకుంటే తాడిపత్రిలో రాజకీయాలు పూర్తిగా మారి కొత్త రూపును సంతరించుకోనున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.